ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. అందమైన ప్రకృతి మధ్యలో నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ వన్యప్రాణుల అభయారణ్య పరిధిలో ఉండడం వల్ల రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీనివల్ల రాత్రి వేళల్లోనూ ప్రయాణించడమే కాదు, అడవి అందాలు, వన్యప్రాణులను కూడా చూసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్ నుండి శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటారు. ఈ అరణ్య మార్గంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ ప్రయాణించలేం. వేగం పెంచితే జరిమానా చెల్లించడమే కాకుండా వన్యప్రాణులకు కూడా ప్రమాదం జరగచ్చు. ఈ ఇబ్బందుల నుండి ఊరట కలిగించేలాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. అవి కార్యరూపం దాలిస్తే మన్ననూరు చెక్పోస్ట్ నుండి 55 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. దీని మీదుగా నల్లమల్ల అందాలను వీక్షిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వరకు ప్రయాణించవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయము తగ్గుతుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులు ఎక్కువగా తుక్కుగూడ, ఆనగమల్లు, డిండి, మన్ననూరు మీదుగా ప్రయాణిస్తుంటారు. తెలంగాణ నుండి తిరుపతికి వెళ్లేందుకు కూడా ఈ దారిలోనే ప్రయాణం సాగిస్తారు. వారాంతాల్లో హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో 7,000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. నల్లమల మధ్య నుండి వెళ్లే ఈ రహదారి మార్గం మధ్యలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం కారణంగా ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకని ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెచ్చారు. జాతీయ రహదారిపై 55 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. శ్రీశైల మార్గంలో ఘాట్ రోడ్డు మొదలయ్యే ప్రాంతం నుండి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదన. మన్ననూరు చెక్పోస్టు ముందున్న బ్రాహ్మణపల్లి నుండి ప్రారంభమై దోమలపెంట వద్ద బైపాస్లు, మూలమలుపులు ఉన్న చోట నేరుగా వంతెన వెళ్లేలా ప్రతిపాదించారు. మన్ననూరు, ఫర్హాబాద్, జంగిల్ సఫారీ, వటవర్లపల్లి, దోమలపెంట మీదుగా 55 కిలోమీటర్ల కారిడార్ అలైన్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. వీరి నుండి అనుమతి రాగానే 7,000 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోగలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాతాళగంగ నుండి శ్రీశైలం వరకు ఇదే తరహాలో అలైన్మెంట్ రూపొందించినట్లు సమాచారం. ఇవి గానీ కార్యరూపం దాలిస్తే ఈ పుణ్యక్షేత్రం మరింత ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.